అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 11వ అధ్యాయమైన మార్కండేయుని వృత్తాంతం గురించి చెప్పుకుందాం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశింగుని వివాహం, మృకండుని జననం, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరము వల్ల మార్కండేయుడు జన్మించడం మొదలగు వృత్తాంతములను వివరించిరి. మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరించదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుణ్ణి చదివించుట ప్రారంభించిరి. అతడు తండ్రిలాగానే అచిరకాలంలోనే సకల శాస్త్రములు, వేదాంతాలు, పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసల నొందెను. కుమార, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలత చేత అందరి మన్ననలు పొందుచున్నావు. అందువలన మేమంతయు ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలుగవలెను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన నీవిట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృత్తియగును అని చెప్పిరి. అటుల 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నది. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము జరుపవలనని తలచి మహర్షులందరికీ ఆహ్వానమును పంపించినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చారు. అందుకు మృకండు ఎంతో ఆనందించి అతిథి సత్కారాలు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు. అటులని వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుణ్ణి వారించెను. అటులు చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించితిరి గదా, అది ఎట్లు జరుగును? ఇదని ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుతున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని నుడివిరి. అంతవరకు మార్కండేయుణ్ణి దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవివై వర్ధిల్లమని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడిరి. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా వినుడు, మనమందరము ఈ మార్కండేయుణ్ణి వెంట పట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోదాం రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుణ్ణి తోడుకొని పోయిరి. మునీశ్వరులందరూ బ్రహ్మ దగ్గరకు రావడం చూచి బ్రహ్మ ఎంతో సంతోషించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయన అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలబుచ్చి కొంత తడువాగి, భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుణ్ణి ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయి రండు, ఇతనికి ఏ ప్రమాదమూ జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుణ్ణి సదా సేవించుచుండుము. నీకు ఏ ఆపద కలుగదు, కాన నీవట్లు చేయుము. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుణ్ణి సేవించి వచ్చేదను అని ఆజ్ఞ ఇవ్వమని కోరగా, మృకండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటుకు ఎంతో దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరిరి. కుటుంబ సహితంగా కాశీకి పోయి మృకండు కాశీ విశ్వేశ్వర ఆలయ సమీపమందక ఆశ్రమమును నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము గడనే ఉండెను. 16వ ఏడు ప్రవేశించెను. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు కొని పోవుటకు శివ సన్నిధిలో ధ్యానం చేయుచున్న మార్కండేయుని దగ్గరికి వచ్చేసరికి భటులు ఆ సమీపమందు నిలవలేకపోయిరి. కాలపాశం విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునకు తెలిపిరి. యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునిపై కాలపాశం విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు తన ప్రాణమును తీసుకొని పోవ సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకొని
వినిపించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహారౌద్రాకారంతో శివలింగంలో చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముణ్ణి సంహరించి మార్కండేయుణ్ణి రక్షించెను. చనిపోవటం వల్ల అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునికి అనేక విధములుగా ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి, మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి గదా. అతనిని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీసుకొనుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకపోవటం లోటే కదా. కాన మరలా యముణ్ణి బ్రతికించమని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముణ్ణి బ్రతికించి, యమా, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యాడు. పరమశివుని దయ వలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘస్నాన ఫలమే తన కుమారుణ్ణి కాపాడిందని మాఘమాస ప్రభావం గురించి లోకులందరికీ చెప్పుచుండెను. ఇంతటితో మాఘపురాణం 11వ అధ్యాయం సంపూర్ణం. మరలా 12వ అధ్యాయంతో కలుసుకుందాం.